హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఛానల్ ద్వారా గత కొన్ని రోజులుగా 10th మరియు ఇంటర్కి సంబంధించినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోలు చేసుకుంటున్నాము. అదేవిధంగా కాంపిటేటివ్కి సంబంధించి కూడా చాలా అంశాల మీద పలు వీడియోలు చేసుకున్నాం. ఈరోజు ఏంటంటే చాలా అద్భుతమైన చాప్టర్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి త్రికోణమితి ట్రిగనామెట్రీ అను చాప్టర్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ట్రికోణమితికి సంబంధించినటువంటి బేసిక్స్ మరియు ఫార్ములాస్, అందులో ఉన్నటువంటి కండిషన్స్ ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ట్రిగనామెట్రీ అంటే ట్రయో అనగా మూడని, గోనియో అంటే యాంగిల్ అని, అదేవిధంగా మీటర్ అంటే మీటర్ అంటే మూడు కోణాలకు సంబంధించినటువంటి కొలత కాబట్టి దీన్ని త్రికోణమితిగా పేరు తీసుకొచ్చారు. ఇది గ్రీక్ సైంటిస్ట్ హిప్పార్కస్ అనే శాస్త్రవేత్త మ్యాథమెటిషియన్ దీన్ని కనుక్కోవడం జరిగింది. ఇది ఒక లంబకోణ త్రిభుజంలో 3 భుజాలు మరియు 3 కోణాలకు సంబంధించినటువంటి రిలేషన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నప్పుడు ట్రయాంగిల్ ఏబిసి is a right angle triangle at B. Angle B equal to 90 degrees and AC is the hypotenuse అంటే కర్ణము, BC is the adjacent side అంటే ఆసన్న భుజము, AB is the opposite side ఎదుటి భుజముగా ట్రీట్ చేస్తారు. ABCలో యాంగిల్ B 90 degrees అండ్ యాంగిల్ C అండ్ యాంగిల్ A ఆర్ 2 ఆర్ అక్యూట్ యాంగిల్స్ అంటే లెస్ దాన్ 90 degrees ఉంటుంది. యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు theta. Let us suppose theta is less than 90 degrees is an acute angle. Now ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి 6 రేషియోస్ సైన్ థీటా అండ్ కాస్ థీటా అండ్ ట్యాన్ థీటా, సైన్ యొక్క ఆపోజిట్ కొసీకెంట్ థీటా అండ్ కాస్ ఆపోజిట్ సీకెంట్ థీటా అండ్ ట్యాన్ ఆపోజిట్ కాట్ థీటాగా 6 రేషియోస్గా విభజించడం జరిగింది. సైన్ థీటా మీన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ మీన్ ఏబి బై ఏసి, అండ్ కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏఎస్ బై హైపోటెన్యూస్ అంటే ఆసన భుజము బై కర్ణముగా పిలుస్తారు. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి బై BC. Hypotenuse is called as AC and cosecant theta is the reciprocal of sin theta అనుకున్నాం కాబట్టి sin theta రెసిప్రోకల్ చేస్తే AC బై AB హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అలానే secant theta అంటే 1 బై cos theta ఈజ్ ఈక్వల్ టు AC బై AS అవుతుంది అంటే కర్ణము బై ఆసన భుజము అవుతుంది. కాట్ థీటా రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ థీటా కాబట్టి 1 బై ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు BC బై AB అవుతుంది. ఇలా ఈ 6 రేషియోస్ ట్రిగనామెట్రీలో ఇంపార్టెంట్ రేషియోస్. వీటికి సంబంధించినటువంటి ఈ మరికొన్ని ఫార్ములాలు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అండ్ సైన్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అండ్ సైన్ థీటా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సిమిలర్లీ వీ కెన్ రైట్ కాస్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఫస్ట్ ఐడెంటిటీ ఆన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మీద ఈ ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కండిషన్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. దిస్ ఇస్ ద సెకండ్ ఐడెంటిటీ. నౌ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. దెన్ ట్యాన్ స్క్వేర్ థీటా అవతల ట్రాన్స్పోజ్ చేస్తే సెక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్
sec theta plus tan theta and sec theta minus tan theta is equal to 1. Now sec theta plus tan theta equal to 1 by secant theta minus tan theta. Now tan square theta equal to secant square theta minus 1. Then tan theta equal to under root of secant square theta minus 1 is the second identity. Now we are going into third identity. 1 plus cot square theta equal to cosecant square theta. Therefore cosec theta equal to under root of 1 plus cot square theta and cosecant square theta minus cot square theta equal to 1. Then cosec theta minus cot theta into cosec theta plus cot theta is equal to 1. From cosec theta minus cot theta is equal to 1 by cosec theta plus cot theta. Next cot square theta equal to cosecant square theta minus 1 and cot theta equal to under root of cosecant square theta minus 1 is the third identity friends. Next ఈ ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి 0 నుంచి 90 degrees మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన వాల్యూస్ ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దే ఆర్ యూజ్ఫుల్ టు నాట్ ఓన్లీ 10th and ఇంటర్ బట్ ఆల్సో కాంపిటేటివ్. సో sin theta and cos theta, tan theta, reciprocal of sin theta cosecant theta, reciprocal of cos theta sec theta, reciprocal of tan theta cot theta. sin theta ఎక్కడ 0 degrees and 30 degrees and 45 degrees and 60 degrees and 90 degrees దగ్గర ఈ 6 రేషియోస్ వాల్యూస్ ఎలా ఉన్నాయో ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 and sin 90 1. So 0 to 90 ki sin theta lies between 0 and 1 and sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2. Now reciprocal cos theta cos 0 1 degree, cos 30 √3/2 and cos 45 is equal to 1/√2, cos 60 1/2, cos 90 0 degrees. Friends, tan theta equal to sin theta by cos theta. Then 0/1 equal to 0. 1/2 by √3/2 is equal to 1/√3. 1/√2 by 1/√2 is equal to 1. √3/2 by 1/2 is equal to √3. 1/0 is equal to infinity or undefined గా ట్రీట్ చేస్తాం ఫ్రెండ్స్. Now cosecant theta is reciprocal of sin theta. We know that. Now cosec theta, cosec 0, sin 0 0 కాబట్టి 0/1 అన్నారు కాబట్టి cosec theta 1/0 undefined and 1/2 reciprocal 2, 1/√2 turning into √2. This is 2/√3. 1/1 is equal to 1. ఇవి cosec theta కి సంబంధించినటువంటి వాల్యూస్ ఫ్రెండ్స్. Now sec theta is a reciprocal of cos theta. cos 0 1 కాబట్టి ఇది 1 degree and cos 30 2/√3 and cos 45 √2, cos 60 2/√3 and 1/1 is equal to 1 is the secant values. Now cot theta reciprocal of tan theta కాబట్టి 0/1 1/0 infinity and √3 1/1 is equal to 1
√3/1 is turning into 1/√3 అండ్ 1/0 చేస్తే మనం రెసిప్రోకల్ 0 అవుతుంది. సో సైన్ థీటా నుంచి కాట్ థీటా వరకు 0 నుంచి 90 డిగ్రీస్ మధ్య ఉన్నటువంటి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఇవి. సో ఇంకా కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు sin a cos b plus cos a and sin b. Sin of a minus b is equal to sin a cos b minus cos a and sin b. Cos of a plus b is equal to cos a into cos b plus sin a into sin b. Cos of a minus b, sorry friends, cos of a minus b, cos a cos b plus sin a sin b అవుతుంది. అండ్ tan of a plus b is equal to tan a plus tan b by 1 minus tan a into tan b. Similarly, tan of a minus b is equal to tan a minus tan b by 1 plus tan a into tan b గా ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో త్రికోణమితికి సంబంధించి ఈ ట్రిగోనోమెట్రీకి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ఫార్ములాలు అండ్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా మన ఈ యూజ్ఫుల్ అయినటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే